హల్లెలూయా. దేవుడు నీవు వాడుకోవాలి అంటే ప్రభువు నీకు ఏదో కార్యం చూపిస్తాడు. హల్లెలూయా. అలాగనే తదుపరి నీ నా జీవితంలో కూడా దేవుడు విడిచిపెట్టడం. హల్లెలూయా. అందుకే అన్నాడు, నన్ను నా తల్లిదండ్రులు నన్ను విడిచినా నన్ను నీ విడువరు ఎడబాయడు. దేవుని స్తోత్రం. నా తల్లి తండ్రి నన్ను విడిచినా కానీ నీవు నన్ను విడువవు ఎడబాయు అంటున్నాడు. తల్లి అయినా విడిచిపెడతారు, తండ్రి అయినా విడిచిపెడతారు, బంధువులైనా విడిచిపెడతారు, స్నేహితులైనా విడిచిపెడతారు. యేసు ప్రభువు అన్నడు విడిచిపెడతారు. మనమైనా విడిచిపెడతాం ఆయన, కానీ మనం విడిచిపెట్టేవాడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన మనం ఒక్కొక్కసారి మనమే విడిచిపెడేస్తాం. ఏం చేస్తామంటే అయ్యా మరి మన కార్యం లేదు అనుకుంటాం, దేవుడి సన్నిధికి వాడు విడేస్తాం, లేకపోతే మనకి ఏదో రకంగా విడిచిపెడతాం. కానీ యేసయ్య ఎప్పుడు విడిచిపెడతాం. నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నేను ఎరిగిన దేవుడైనా. హల్లెలూయా. ఈ రోజు నిన్న కాదు, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఈ బిడ్డ నా బిడ్డ అని ఆయన ఫిక్స్ అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మామూలు విషయం కాదు. పిలవబడిన వారు అనేక మంది పిలవబడతారు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. అర్థమైందా మీకు? పిలవబడ్డారు, చాలా మంది పిలిచాడు, కానీ ఏర్పాట్లో ఉన్నవారే ఏర్పాట్లో ఉన్నారు. ఏర్పాట్లో ఉండాలి అంటే ఆయన సన్నిధిలో గడిపేటువంటి రీతిగా మనం ఉండాలి. ఆయన మాట మనం వినాలి, భయభక్తులు కలిగి ఉంటాడు. వారి కోరుకున్న ప్రతిదీ కూడా దేనిలో గురించేస్తుంది? నెమ్మదినే. దేవుని స్తోత్రం. నెమ్మదినే.